అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని చాబిలి ఎస్ఎస్ఆర్ క్రిస్టల్ ప్యాలెస్ లో ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా సత్కార సభ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు సారథ్యంలో జరిగిన ఈ వేడుకకు జిల్లాలోని వివిధ రంగాల ప్రముఖ మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణి, తెలుగు మహిళా అధ్యక్షురాలు గోండు స్వాతిశంకర్ మరియు ఆమదాలవలస ఎమ్మెల్యే కోన ప్రమీళ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జిల్లా వ్యాప్తంగా సామాజిక, విద్యా, సేవ మరియు ఉద్యోగ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న సుమారు 700 మంది మహిళలను వేదికపై శాలువాలు మరియు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. మహిళలు సహనానికి ప్రతీకరని, కుటుంబ వ్యవస్థ నిలబెట్టే శక్తి వారిదేనని డాక్టర్ కిల్లి కృపారాణి కొనియాడారు. పొడమి తల్లి వంటి మహిళల వల్లే ఈ ప్రపంచం ముందుకు సాగుతోందని తమ్మినేని వాణి పేర్కొన్నారు. క్రీడలు, రాజకీయాలు, శాస్త్ర రంగాల్లో మహిళలు దేశానికి కీర్తిని తెస్తున్నారని గోండు స్వాతిశంకర్ ప్రశంసించారు. ప్రతి మహిళ తనలోని శక్తిని గుర్తించి సమాన అవకాశాలను అందుకోవాలని ఎమ్మెల్యే కోన ప్రమీళ పిలుపునిచ్చారు. మహిళల ప్రతిభను ప్రోత్సహించడం మరియు వారి కృషిని గుర్తించడం తమ ట్రస్ట్ లక్ష్యమని నిర్వాహకులు డాక్టర్ సోర శ్రీనివాసరావు తెలిపారు. భవిష్యత్తులో మహిళా సాధికారత కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రకటించారు. ఒక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చెప్పబోయే మహిళ మన మహిళలందరికీ ఆదర్శం. ఎంతో మనకి ప్రీతి పాత్రులైన మన డాక్టర్ కిల్లి కృపారాణి గారు భారత్ పార్లమెంట్ సభ్యురాలు, మన శ్రీకాకుళం నుండి ప్రాతినిధ్యం వహించారు. మొట్టమొదటి బీసీ మహిళగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలానే సెంట్రల్ క్యాబినెట్ లోకి అడుగుపెట్టిన ఉన్నతమైన మహిళ. చదువుతో పాటు రాజకీయాల్లో చురుగ్గా ఉండే అత్యున్నతమైన పదవిని పొంది మన శ్రీకాకుళానికి పేరు తెచ్చిన డాక్టర్ కిల్లి కృపారాణి గారు డాక్టర్ రామ్మోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా త్రాగునీరు, రోడ్లు, గుడులు, కంటి ఆపరేషన్లు సుమారు 5,000 మందికి ఉచితంగా జరిపించి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉచిత వైద్య శిబిరాలు పెట్టి ఎన్నో సేవలు చేశారు. చదువుకున్నప్పటికీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజలు మన్నల పొంది సమాజ సేవకురాలు, అందరికీ ఆదర్శవంతురాలు అయిన మన డాక్టర్ కిల్లి కృపారాణి గారికి స్వాగతం, సుస్వాగతం. ఎంతో అదృష్టం చేసుకున్నాం మనం. మేడం ఈరోజు మన దగ్గర ఉన్నారు. మేడంకి అందరూ ఒక్కసారి మీ కరతార ధ్వనితో మారి మోగిపోవాలి ఈ ఫంక్షన్ హాల్, మన జాబెలి రెస్టారెంట్. మేడం చాలా వెయిట్ చేస్తున్నాం, మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని. ఆ సమయం వచ్చేసింది. లాగేసుకుంటున్నాను. చాలా సంతోషం. మరి జాబిలీ రెస్టారెంట్ ఇనాగరేషన్ తర్వాత మా తమ్ముడు జాబిలీ రెస్టారెంట్ ఇంత కలర్ఫుల్గా బహుశా చూసుండడు. సో దీనికి అంతటికీ అమ్మ కొంచెం డిస్టర్బెన్స్ ఉండకూడదు. ప్లీజ్ 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 మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. దయచేసి అందరూ సీట్స్ లో కూర్చోండి. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మనం అందరం ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ జాబిలీ రెస్టారెంట్లో సమావేశం అయ్యాము అంటే దానికి కారణం మనందరి ఆత్మబంధువు, మనందరి హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ఆపద ఉంది అంటే అక్కడ నేను ఉన్నాను. ఇటువంటి ఫంక్షన్ హాల్స్ మన శ్రీకాకుళం జిల్లాలోనే మరిన్ని తమ్ముడు శ్రీనివాస్ కట్టాలని మహిళలందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి వారికి మీ కరతాళ ధ్వనులతో మీ శుభాకాంక్షలు తెలియచేయాలని, మీ ధన్యవాదాలు తెలియచేయాలని కోరుకుంటూ మహిళలందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మా నాకు చిన్న ప్రాబ్లం ఉంది. కొంతమంది గేదె ఎక్కితే పాట వస్తుందంట, నాకైతే మాత్రం సైలెంట్గా ఉంటేనే మాటలు వస్తాయి. నాకు ఆ వీక్నెస్ ఉంది. ప్లీజ్ ఆ కార్నర్ నుంచి సైలెన్స్ వస్తుంది, ఐ మీన్ డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్ బీ సైలెన్స్ అమ్మా, ప్లీజ్ బీ సైలెన్స్. అందరు మహిళలు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రపంచ దేశాలకే తలమానికంగా ఉన్న భారతదేశం సర్వతోముఖాభివృద్ధి సాధించి సమగ్రాభివృద్ధి చెందాలి అన్న భారతదేశం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, విద్యా రంగాల్లో ప్రగతి పథంలో నడవాలి అన్నా, దేశ అభివృద్ధి అగ్రరాజ్య సరసాలు నిలవాలి అన్నా
మహిళా సాధికారిత, మహిళలందరూ విద్యావంతులై ఉన్నాడు, మహిళలందరూ స్వయం ఉపాధికి బాటలు వేసినాడు మాత్రమే సాధ్యం అవుతుంది. మహిళలను గౌరవించిన సమాజం నాగరిక సమాజం అనిపించుకోదు అని హైందవ ధర్మాన్ని, భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పిన స్వామి వివేకానంద ఏమన్నారో తెలుసా? ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ unless the conditions of the women are improved. Why? Because it is not possible for a bird to fly on one wing. అంటే ఒక పక్షి ఒంటి రెక్కతో ఎగరడం ఎంత అసాధ్యమో అదే విధంగా మహిళలు అభివృద్ధి చెందనదే, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండనిదే భారతదేశం అభివృద్ధి చెందదు అని స్వామి వివేకానంద గారు చెప్పారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారంటే, we can say the condition of the nation by looking at the status of the women. మనం ఈ భారతదేశ స్థితిగతులు ఏ విధంగా చెప్పగలము అంటే ఉమెన్ తాలూకా స్థితిగతులు చూస్తే మనం చెప్పగలం అన్నారు. అందుచేతనే మహిళల పట్ల రాజకీయపరమైన, విద్యాపరమైన, వృత్తిపరమైన అసమానతలు ఎదుర్కొంటున్న ఏ దేశమైనా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది అని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఈరోజు ఈ మైక్ పట్టుకొని నేను మీ ముందర మాట్లాడుతున్నాను అంటే, మనం ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవాలి. ఎవరైనా మీలో చెప్పగలరా ఆ వ్యక్తి ఎవరో? మనం ఒక వ్యక్తి 1700 సెంచరీ 1800 సెంచరీలో ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవాలి. హూ ఇస్ దట్ లేడీ? కెన్ యూ సే ఎనీబడీ? ఎవరైనా చెప్పగలరా? ఎవరమ్మా? సావిత్రిబాయి పూలే. ఆ రోజుల్లో బాలికా విద్యను ప్రోత్సహించి ఏవైతే సాంఘిక దురాచారాలు ఉన్నాయో, సతీ సహగమనం ఉందో, బాల్య వివాహాలు ఉన్నాయో వాళ్ళందరినీ నెట్టి బాలికా విద్యను ప్రోత్సహించింది. అసలు మహిళలంటే విద్యాపరంగా వీళ్ళు అనర్హులు అని ఆ రోజుల్లో సమాజం మనల్ని వెలివేస్తే తనకున్న కొద్దిపాటి చదువుతో బాలికల్ని విద్య పట్ల ప్రోత్సహించిన సావిత్రిబాయి ఫూలేను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మన సంస్కృతి సాంప్రదాయాలు ఈనాటివి కావు, 5000 సంవత్సరాల క్రితం నాటి నిర్వహిస్తుంది. ఆ ఇంటి తాలూకా గౌరవాన్ని కాపాడుతూ ఒక రక్షణ శాఖ నిర్వహిస్తుంది, అత్తమామల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఒక ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది, బిడ్డలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ ఒక విద్యాశాఖ నిర్వహిస్తేటప్పుడు మరి మహిళ ఎలాగ గృహిణి ఏమీ చేయటం లేదు, తిని పడుకుంటుంది అంటాం, అది న్యాయమా అని నేను ఈ పురుషాధిక్యతున్న భారతదేశాన్ని ఒక్కసారి క్వశ్చన్ చేస్తా ఉన్నాను. అంటే 7 decades ఆఫ్టర్ ఇండిపెండెన్స్, 70 సంవత్సరాల స్వాతంత్ర్య అనంతరం కూడా ఇంకా స్టిల్ ద ఉమెన్ ఆర్ ఇన్ డైకోటమస్ సిచ్యువేషన్. మన డిఎస్పి గౌరీకి అర్థం అవుతుంది. స్టిల్ ద ఉమెన్ ఆర్ ఇన్ డైకోటమస్ సిచ్యువేషన్ అనే అంటాను. ఎందుచేతనంటే ఒక ప్రక్క సీతా సావిత్రి అనసూయ అంటారు, మరో ప్రక్క లక్ష్మీ పార్వతి సరస్వతి అని పూజలు చేస్తారు. అది పట్ట పగలైనా, నడి బజారైనా, రద్దీగా ఉన్న ప్రాంతమైనా ఒకడు రేప్ చేస్తాడు, మరొకడు ఈవ్ టీజింగ్ చేస్తాడు, మరొకడు వైలెన్స్ చేస్తాడు, మరొకడు అఘాయిత్యం చేస్తాడు, ఇంకొకడు యాసిడ్ పోస్తాడు. ఎక్కడుంది సెక్యూరిటీ? క్రైమ్ ఎంతవరకు మన ప్రభుత్వాలు తగ్గించగలిగాయి అంటే నేనైతే మాత్రం దీన్ని తగ్గించాయి అని మాత్రం నేను అనలేను. ఒక మహిళ ఈ రోజు కూడా మహిళా సాధికారత అంటే ఏంటి? మహిళ స్వతంత్రంగా తన నిర్ణయాలు తను తీసుకోవాలి. స్వతంత్రంగా నిర్ణయాలు మనం తీసుకోగలమా? ఈరోజు మనం ఎదురింటికి వెళ్ళాలంటే తండ్రి పర్మిషనో, భర్త పర్మిషనో, అన్నదమ్ముడి పర్మిషనో కావాలి. మనం ఒక ట్రిప్కి వెళ్ళాలంటే భర్త పర్మిషన్ కావాలి, తల్లిదండ్రుల ఆదరణలో ఉన్న బిడ్డలైతే ఆ తల్లిదండ్రుల పర్మిషన్ కావాలి. మరి ఎక్కడుంది మనకు స్వాతంత్ర్యం? ఎక్కడుంది అంటే ఇంట్లో గిన్నెలు తవ్వటానికి, బట్టలు ఉతకటానికి, ఇంకా మిగతా ఇతరత్ర పనులు చేయటానికి మనం వాళ్ళని అడగకుండా చేయొచ్చు. ఓకే, మిగతా పనులకు మాత్రం ఇండిపెండెన్స్ లేదు. మరి స్వతంత్ర భారతదేశం అంటాం, ప్రజాస్వామ్యం అంటాం. ఏం ప్రజాస్వామ్యం, ఏం స్వతంత్ర భారతదేశం అని నేను చాలా సందర్భాల్లో ఏ సంపన్న వర్గాలకు చెందిన మహిళ అయినా, మధ్యతరగతి మహిళ అయినా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంది. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటంటే
దుర్గాభాయ్ దేశ్ముఖ్ చెప్పారు, ఇట్స్ నాట్ ఓన్లీ లెజిస్లేషన్స్ దట్ కెన్ ప్రొటెక్ట్ ఉమెన్, దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ ఇట్. ఇట్స్ నాట్ ఓన్లీ లెజిస్లేషన్స్ దట్ కెన్ ప్రొటెక్ట్ ఉమెన్, దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ ఇట్. వాట్ ఈస్ ఇట్ అంటే ఎడ్యుకేషన్. Education is the powerful weapon in the hands of all of us to provide eradication and to empower eradication. Swagruhe pujite jyeshta, swagrame pujite prabhu, swadeshi pujite raja, vidwan sarvatra pujite అన్నారు. ఎకనామిక్ సపోర్ట్ ఎప్పుడైతే మనకుందో, మనకి ఎప్పుడైతే విద్య ఉందో, మనం కూడా మీరు మీ హస్బెండ్స్తో కానీ మీ పార్ట్నర్స్తో గొడవలకు దిగి చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. అది తప్పు అని నేను అంటాను. అది ఖచ్చితంగా తప్పు. ఇగో ఫీలింగ్లకి వెళ్ళకండి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా పరస్పర అవగాహనతో ఉండాలి. ఎటువంటి రిలేషన్ అవని, అది తల్లి తండ్రి రిలేషన్ అవని, అన్నదమ్ముల రిలేషన్ అవని, భార్యాభర్తల రిలేషన్ అవని, ఒక ఇమోషనల్ బాండింగ్. ఆ ఇమోషనల్ బాండింగ్ ఏంటంటే దాన్ని ఇరుసు అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల సంబంధం. బ్రతుకునే బండికి భార్యాభర్తలు ఇద్దరు 2 చక్రాలు లాంటి వారు. అంటే ఆ 2 చక్రాలు సజావుగా నడవాలి అంటే ఆ 2 చక్రాలని నిర్బంధించే ఇరుసు పటిష్టంగా ఉన్ననాడే 2 చక్రాలు నిర్దిష్టమైన పరిధిలో వెళ్తాయి. ఒకవేళ ఒడిదిడికి వచ్చినా ఆ ఇరుసు దెబ్బతినకుండా ఆ పటిష్టమైన ఇమోషనల్ బాండింగ్ అనే ఇరుసు బ్రేక్ అవ్వకుండా చూసుకున్న నాడే మీ బ్రేకప్స్ కూడా తగ్గుతాయి. ఈగోలు పెంచుకోకండి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజేషన్. లాస్ట్ ఇయర్ 2023లో ఉమెన్స్ డే స్లోగన్ ఏంటంటే ఎంబ్రేస్ ఈక్వాలిటీ, సమానత్వం. 2024లో ఎంబ్రేస్ ఈక్విటీ, న్యాయపరమైన సమానత్వం. మనందరికీ న్యాయపరమైన సమానత్వం కావాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటూ, తరాలు మారినా స్త్రీ తలరాతలు మారలేదు అని మీరు విచారించకుండా మహిళలందరూ విద్యావంతులు అయినాడు భారతదేశం అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడుస్తుందని మరి ఒకసారి ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తమ్ముడు సూర శ్రీనివాసరావుకు నిండు మనసుతో దీవిస్తూ మరిన్ని స్థాయిల్లోనూ ఆ భగవంతుడు ఆయనకు దీవించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మేడం, మీ మాటలు మాకు స్ఫూర్తిదాయకం. ఒక పరిపూర్ణమైన మహిళ ఎగ్జాంపుల్గా మన డాక్టర్ కిల్లి కృపారాణి గారిని చూపించవచ్చు. అందరూ ఒక్కసారి మన మేడంకి మీ కరతాళ ధ్వనితో మారు మోగాలి.